ఈ నెల 25 మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది సామాన్యమైనది కాదు. కాబట్టి ఈ 2 వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే చాలు, వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ వస్తువుల వలన అదృష్టం పడుతుంది అని చెప్పవచ్చు. కావున అమావాస్య రోజున మర్చిపోకండి, ఈ వస్తువులను తెచ్చుకోవాలి. ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మనకు రేపు వచ్చే అమావాస్య బుధవారంతో కలిసి వస్తుంది. అత్యంత శక్తివంతమైనది అని వేద పండితులు కూడా చెబుతున్నారు. అమావాస్య రోజున ఎవరైతే ముఖ్యంగా ఇంటికి గుర్తుపెట్టుకోండి అంటే మీరు అనుకోవచ్చు ప్రతిసారి కూడా చెప్తారు కదా, కూడా చెప్తారు. ఎలా తెచ్చుకోవాలి ఈ వస్తువులు? మనకు ఈ వస్తువుల వలన లక్ష్మీదేవి కటాక్షం మనకు అంటే కలుగుతుంది. ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది. దురదృష్టం అనేది తొలగిపోవటానికి, అదృష్టం కలిసి రావటానికి ఈ వస్తువుల వల్ల కూడా కారణం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ వస్తువులని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే ఈ వస్తువులు మనకు మేలును చేకూరుస్తాయి, జీవితాన్ని మారుస్తాయి అని చెప్పవచ్చు. అందుబాటులో ఉండే ఈ వస్తువులు కాబట్టి ఈజీగా తెచ్చుకోవచ్చు. అందుకే మీరు అమావాస్య రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ వస్తువులను తెచ్చుకోండి. అమావాస్య అంటే కొంతమంది భయపడిపోతుంటారు, కానీ అలా భయపడకండి. అమావాస్య మనకు మంచి చేయటానికి వస్తూ ఉంటుంది, చెడును తీసేయటానికి వస్తుంది. అమావాస్య రోజు వాస్తవానికి చెప్పాలి అంటే భూమిపైన ఎన్నో దుష్ట శక్తులు సంచరిస్తుంటాయి. కాబట్టి నల్లటి వస్త్రాలు, బ్లూ కలర్లో ఉండే బట్టలు, గ్రే కలర్లో ఉండే బట్టలు ధరించకూడదని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది అన్నమాట. ఇక అలా కాకుండా ఏంటంటే కనుక అమావాస్య రోజున దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే ఒక నిమ్మకాయని దగ్గర పెట్టుకొని ప్రయాణం చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రయాణం అనేది సాఫీగా సాగుతుంది. నాన్ వెజ్లు తినకూడదు. ఖచ్చితంగా ఇంటిల్లిపాది కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా తల స్నానం చేస్తే మంచిది. ఎందుకంటే మనకు ఉండే దరిద్రం అండి, మనకు ఏంటంటే కనుక దరిద్రం పట్టి పీడిస్తుంది కదా, ఆ దరిద్రాలన్నీ నుండి మనం బయటపడగలుగుతాము. జన్మల దరిద్రాలు పోగొట్టాలి అంటే అమావాస్య రోజున ఖచ్చితంగా 2 పూటల తల స్నానం చేస్తే మంచిది. అమావాస్య రోజున పసుపు, రాళ్ల ఉప్పు, అలా కాకుండా వేపాకు, ఈ 3 ఏదో ఒకటి నీళ్ళలో కడుపుకొని చేస్తే మనకు కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది. పాపాలు పోతాయి, దోషాలు కూడా ఆ నీటి ద్వారా పోగొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్నానం అనేది చేయండి. ఇలా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ తర్వాత ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ముఖ్యంగా మనం తెచ్చుకోవలసిన వస్తువులలో మనము ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము కదా, రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్ట్, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. కానీ ఏదేమైనప్పటికీ కూడా రాళ్ల ఉప్పు అనేది అత్యంత పవిత్రమైన కాబట్టి ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఎవరికైతే ఇంట్లో లక్ష్మీదేవి అంటే ప్రవేశించడం లేదు, ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు లేవు, ఇబ్బంది పడిపోతున్నాము, దైవానుగ్రహం లేదని బాధపడేవారు 10 రూపాయలు ఖర్చు చేసి రాళ్ల ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పు నుండి ఒక బౌల్లో పోసేసి అందులో బౌల్లో పోసేసుకుని స్టీల్ పాత్ర అయినా పర్వాలేదు, అలా పోసిన తర్వాత అందులో 11 రూపాయలు లేదా 21 రూపాయలు పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుంటే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. లక్ష్మీదేవి మన ఇల్లు అంటే వదిలి వెళ్ళిపోదు, ఇంట్లోనే ఉండిపోతుంది. రాళ్ల ఉప్పును తెచ్చుకొని కాసేపు పూజా గదిలో పెట్టుకొని తర్వాత వంటల్లో వాడుకోండి. ఆ తర్వాత ఇంకో వస్తువు ఏమిటి అంటే వాటితో అనేక రకాల పరిహారాలు చేయవచ్చు. పరిహారాలు చేయలేరు అనుకునేవారు ఉప్పును తెచ్చి ఉప్పు ప్యాకెట్ను పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెడితే సరిపోతుంది. ఆ తల్లి సంతోషిస్తుంది. ఉప్పు కూడా సముద్రం నుంచి వస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన ఉప్పును తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే ఇందులో 4 చెప్పుకుంటూ ఉన్నాము. మీరు 2 తెచ్చుకోండి, ఎక్కువగా తెచ్చుకోకండి. ఎక్కువగా తెచ్చుకోవలసిన అవసరం అయితే కూడా లేదు. ఉప్పు ఎలాగైతే తెచ్చుకుంటామో దానితో పాటు ఈ వస్తువుని కూడా తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే మీకు నచ్చిన వస్తువుల నుండి బలవంతంగా ఇవే తెచ్చుకోవాలని ఏమీ రూలు ఏమీ లేదు.
నచ్చింది తెచ్చుకోండి. మీకైతే ఏదైతే అందుబాటులో ఉంటుందో, ఏది అవసరమో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే వస్తువులే తెచ్చుకుంటారు. మనం స్తోమతకు మించి మనము తెచ్చుకోము కదా. అలా ఏంటంటే స్తోమతకు తగ్గట్లుగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. 2 కానీ 3 కానీ మీకు నచ్చినవి ఏవైనా సరే తెచ్చుకోవచ్చు. లేదంటే కనుక కనీసం 2 అయినా సరే తెచ్చుకోవాలి. అలా 2 వస్తువులను తెచ్చుకోవటం వలన మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ప్రతి అమావాస్యకు కూడా ఈ వస్తువులే కాదు, ఇంకా మనకు నచ్చిన వస్తువులు కూడా తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత 2వ వస్తువు ఏమిటి అంటే కర్పూరం అండి. కర్పూరం గురించి మన అందరికీ తెలిసిన విషయమే. కర్పూరమే కదా అని తక్కువగా చూడకండి. కర్పూరం గురించి మన అందరికీ తెలుసు. పచ్చ కర్పూరం కానీ మనకు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ఒకవేళ పచ్చ కర్పూరం తెచ్చుకోలేమండి అనుకుంటే నార్మల్ కర్పూరం బిళ్ళల ప్యాకెట్ను ఉంటుంది కదా, ఆ కర్పూరం బిళ్ళలు తెచ్చుకున్నా కూడా సరిపోతుంది. ఇలా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఒక 4 కర్పూరం బిళ్ళలు తీసుకోండి. అంటే ఇంటికి కొన్ని తెచ్చుకున్న తర్వాత పూజా గదిలో పెట్టుకొని ఆ తర్వాత అందులో నుంచి 4 తీసుకొని ఆ 4ని చేతిలో మెదివేసి పూజా గదిలో దేవుడి పటాల దగ్గర చల్లండి. అలా కాకుండా బీరువాలో కూడా చల్లుకోవండి. 4 కంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఇలా చేతితో మెదిపితే మనకు ఏంటంటే పౌడర్ వస్తుంది కదా, విభూది లాగా వస్తుంది. అదంతా కూడా పటాల దగ్గర బీరువా దగ్గర చల్లుకుంటే మన దగ్గర ఉండే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటంతో పాటు మన ఇంట్లోకి మంచి చేకూరుతుంది. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే కనుక బీరువాలో పెడుతున్నాము కాబట్టి, పొడిని చేస్తున్నాము కాబట్టి బీరువా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఇలా బీరువాలో అలానే పూజా గదిలో చల్లండి. మిగతా కర్పూరం బిళ్ళలు పూజ కోసం, హారతి కోసం మీరు వాడవచ్చు, పర్వాలేదు. అలా పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాన్ని చూడగలుగుతాము. ఇంకా ఈ విధంగా ఏంటంటే వాడుకోవచ్చు, పర్వాలేదు. అలా పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలను మనము చూడగలుగుతాము. ఇంకా ఈ విధంగా ఏమిటంటే కర్పూరం, రాళ్ళ ఉప్పు మీకు నచ్చింది తీసుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత 3వ వస్తువు బెల్లం. బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. బెల్లం ఏంటంటే కనుక మనకు ఇంట్లో దీపం పెడతాము కదా, ఆ దీపంలో చిటికెడు బెల్లం వేసేసి సంకల్పం చెప్పుకుంటే వెంటనే ఆ కోరిక అనేది తీరిపోతుంది. అలానే బెల్లం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం చిన్న చిన్న పరిహారాలు ఆ బెల్లాన్ని ఉపయోగించకుండా మనము చేయవచ్చు అని చెప్పవచ్చు. బెల్లం తెచ్చుకున్న తర్వాత ఏమీ చేయకపోయినా పర్వాలేదు, కానీ అందులో నుంచి చిన్న ముక్కను తీసి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆ తల్లి సంతోషించి వరాల జల్లును కురిపిస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడింది. అందుకే బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకొని బియ్యం పిండి కలిపి ఆవుకు పెట్టవచ్చు. బెల్లం బొబ్బర్లు ఇలా అంటే ఏదైనా సరేనండి, ఆవుకు పెట్టవచ్చు అన్నమాట. అందులో ఖచ్చితంగా బెల్లం ఉండేలాగా చేసుకొని ఆవుకు పెడితే మీరు కోరిన కోరిక ఏంటంటే 48 గంటల్లో తీరిపోతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇలా తెచ్చుకోవటం కూడా ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మంచి జరుగుతుంది, మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇక బెల్లంతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక పంచదారని కూడా తెచ్చుకోవచ్చు. బెల్లం మా ఇంట్లో ఉంది, మేము పెద్దగా వాడమండి అనుకునేవారు పంచదారను తెచ్చుకొని కొంచెం పంచదారను తీసి లక్ష్మీదేవికి నివేదన చేయవచ్చు. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక యాలకులు. లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. అమావాస్య అంటే అమ్మవారికి అంకితం చేయబడింది కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకోండి. కనీసం 5 యాలకులు అంటే చిన్న ప్యాకెట్ అండి, 10 రూపాయలు 20 రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది. యాలకులు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోవాలి. యాలకులను పెట్టి పూజించుకున్న అనంతరం ఆ యాలకులను తీసేసి బీరువాలో పెట్టుకోండి, లేదంటే మీతో పాటు తీసుకోండి. మీరు ఎలా చేసినా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. యాలకులు అత్యంత శక్తివంతమైనవి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం, ఆ తల్లి రూపంగా కూడా భావించబడతాయి. కాబట్టి 21 యాలకులను తీసుకొని దండలాగా గుచ్చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. అమ్మవారికి ఈ విధంగా సమర్పించిన తర్వాత వ్యాపారం చేసే చోట పెట్టిన బీరువాలో దాచుకున్న మనము ధనం దాచుకోవటమే కానీ రావటమే కానీ పోవటం అనేది
జరగదు. యాలకులు తెచ్చుకొని ఈ చిన్న పరిహారం చేయండి. తర్వాత లవంగాలండి. లవంగాలు ఏంటంటే చిన్న ప్యాకెట్ తెచ్చుకోవాలి. లవంగాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో ఒక పువ్వు ఉండే లవంగాన్ని చూసి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక లవంగాలని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఒక లవంగాన్ని దీపంలో వేసేసి దీపం వెలిగించుకోవాలి. లవంగాన్ని వేయాలి కానీ పువ్వు ఉండాలి అన్నమాట. అలా వేసేసి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఇంట్లో జరిగే కొన్ని అనర్థాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు భరించలేకపోతుంటారు. బాధపడిపోతుంటాము. ఏమి చేయాలో అర్థం కాదు. అలాంటి వారికి ఈ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా యాలకులు కానీ లవంగాలు కానీ తెచ్చుకోండి. ఏది తెచ్చుకున్నా లక్ష్మీదేవి కటాక్షం అయితే ఖచ్చితంగా కలగటం ఖాయమని చెప్పవచ్చు. తర్వాత ఏంటంటే కనుక మనము ఇంటికి తెచ్చుకోవచ్చు. ఏనుగు బొమ్మని మనము ఇంట్లో ఇప్పటి వరకు ఆవు బొమ్మ కానీ తెచ్చుకోవాలనుకుంటున్నవారు అనుకునేవారు ఆవు బొమ్మ కానీ ఏనుగు బొమ్మని కానీ తెచ్చుకోండి. ఏనుగు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటే మనకు గజకేసరి యోగం పడుతుంది. లక్ష్మీ కటాక్షం తప్పకుండా మనకు సిద్ధిస్తుంది. ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇలా తెచ్చుకోగానే సరిపోదండి. పూజా గదిలో పెట్టి చక్కగా పూజించుకోవాలి. లేకపోతే కనుక మనకు పెద్దగా ఫలితం అనేది రాదు. పూజా గదిలో పెట్టి పూజించడం వల్ల అద్భుతాలను చూడగలుగుతామని చెప్పవచ్చు. కాబట్టి ఏనుగు బొమ్మను కానీ ఆవు బొమ్మను కానీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకొని పూజ చేయండి, సరిపోతుంది. ఏ వస్తువులైనా పర్వాలేదండి, 2 తెచ్చుకోండి. తెచ్చుకొని వాటిని పూజా గదిలో పెట్టుకొని తిది వార నక్షత్రం బాగున్నప్పుడు ఇలా తెచ్చుకొని పూజించుకోవటం వల్ల తప్పకుండా దైవానుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి మీకు సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఈ పరిహారం అనేది, ఈ వస్తువులు అనేది ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ వస్తువులన్నింటిలో నుంచి ఏ 2 వస్తువులైనా సరే, ఏ 3 వస్తువులైనా సరే ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.